హాయ్ ఆల్. ప్రైమ్ వీడియోలో రీసెంట్గా స్ట్రీమింగ్కి వచ్చిన అంధేరా అనే వెబ్ సిరీస్ చూసా. సిరీస్ ఎలా ఉందంటే వాహ్, క్రేజ్ ఉందన్నమాట. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది. చాలా బాగుందన్నమాట సిరీస్. అస్సలు మిస్ అవ్వద్దు. మస్ట్ వాచ్ సిరీస్ అన్నమాట. ఎందుకు అంత బాగా నచ్చిందంటే ఈ సిరీస్లో హర్రర్, సూపర్ న్యాచురల్, మిస్టరీ, సైన్స్ వీటిని అన్నిటిని కూడా మంచిగా బ్లెండ్ చేసి బాగా ప్రజెంట్ చేశారు. బాగుందన్నమాట. అండ్ సిరీస్ అయిపోయాక మీరు ఒకటే మాట అంటారు, తమత సుపహిత. ఇదేంటో తెలియాలంటే మీరు సిరీస్ చూడాలన్నమాట. అప్పుడు తెలుస్తుంది ఇదేంటనేది. ప్లాట్ ఏంటంటే యాక్చువల్గా ఈ సిరీస్లో మనకి 3 పాయింట్స్ ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి డిప్రెస్డ్ పీపుల్, ఇంకొకటి డార్క్నెస్, అండ్ ఇంకొకటి ఒక క్రేజీ సైన్స్ ఎక్స్పెరిమెంట్ అనమాట. ఈ మూడింటికి ఒక చిన్న రిలేషన్ ఉంటుందన్నమాట. అంటే కొంతమంది ర్యాండమ్ పీపుల్ ఎవరో చనిపోతూ ఉంటారు. వాళ్ళు డార్క్నెస్ వల్ల చనిపోతున్నట్టుగా మన మెయిన్ లీడ్కి కల వస్తుందన్నమాట. సో ఇంతకీ ఆ డార్క్నెస్ ఏంటి, వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు, అండ్ ఇంకొక క్రేజీ సైన్స్ ఎక్స్పెరిమెంట్ అనేది ప్యారలల్గా వేరే చోట ఎక్కడో కండక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అసలు ఈ ఎక్స్పెరిమెంట్కి, డార్క్నెస్కి, మన మెయిన్ లీడ్కి వీళ్ళందరికీ రిలేషన్ ఏంటి, ఇది తెలియాలంటే ఈ సిరీస్ మనం చూడాలన్నమాట. నేను ప్లాట్ చాలా సింపుల్గా చెప్పేసా, కానీ అంత సింపుల్గా ఉండదు. వాళ్ళు చాలా బాగా తీశారు. అంటే కొంచెం అర్థం అవ్వాలి కదా, ల్యాగ్ చేయకూడదని చెప్పి అలా చెప్పామాట. అది ఈ సిరీస్లో పాజిటివ్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ, స్క్రీన్ ప్లే, రైటింగ్ అన్నీ పర్ఫెక్ట్. అసలు క్రేజీ ఉన్నాయి, చాలా బాగా రాశారు. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే సిరీస్లో సీజీ అండ్ విఎఫ్ఎక్స్ అనేది చాలా మినిమల్గా వాడారు. అది బాగుందన్నమాట. అంటే ఎక్కడ ఓవర్గా వాడకుండా ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో అక్కడ మాత్రమే వాడారన్నమాట. మిగతా అన్ని చోట్ల కూడా ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ అనేవి వాడారన్నమాట. దానివల్ల కొంచెం న్యాచురల్ ఫీల్ అనేది వచ్చిందన్నమాట. అదైతే బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ స్క్రీన్ ప్లే అనేది బాగుంది. దాంతోపాటు క్యారెక్టర్ కనెక్షన్స్ కూడా బాగున్నాయి అన్నమాట. వాటిని స్క్రీన్ మీద మంచిగా ప్రజెంట్ చేశారు. ట్విస్ట్లు అయితే బాగున్నాయి అన్నమాట. మంచిగానే అనిపించింది. అరే అసలు ఈ సిరీస్కి మేజర్ పాజిటివ్ వచ్చేసి సినిమాటోగ్రఫీ అన్నమాట. ఆ టేకింగ్ ఆ సినిమాటోగ్రఫీ అయితే అదిరిపోయింది అన్నమాట. కొన్ని ఫ్రేమ్స్ అయితే చాలా బాగున్నాయి. యాక్చువల్గా వీళ్ళు డార్క్నెస్ అనే పాయింట్ని చూపిస్తారని చెప్పే కదా, ఆ డార్క్నెస్ పాయింట్స్కి కొన్ని క్రియేటివ్ యాంగిల్స్ వాడి మనకి దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారన్నమాట సీన్స్లో. అదైతే చాలా బాగుంది. నేను ఈ పాయింట్ని ముందు చెప్దాం అనుకున్నా కానీ మర్చిపోయా. అదైతే చాలా బాగుందన్నమాట. ఆ క్రియేటివ్ థాట్స్ అయితే అదిరిపోయిందన్నమాట. కొన్ని చోట్ల వాళ్ళు రిఫ్లెక్షన్ని వాడారు. అసలు పేరే అసలు బాగా అనిపించింది అది. ఇంక ఓవరాల్గా సిరీస్ చూడాలవుద్దా అంటే చూడండి. ఈ సిరీస్లో మనకి 8 ఎపిసోడ్స్ ఉన్నాయి, కానీ కొంచెం లెంతీ. ఒక్కొక్క ఎపిసోడ్ మనకి దగ్గరగా 1 అవర్ ఉంటుంది అనమాట. మనకి తెలుగు డబ్ కూడా అవైలబుల్గా ఉంది. డబ్బింగ్ కూడా బాగుంది. మంచి యూనిక్ కాన్సెప్ట్ ఉంది. దాంతోపాటు ఒక చిన్న మెసేజ్ అనేది ఇచ్చారు. అండ్ విజువల్స్ కూడా చాలా బాగుంది. వీళ్ళు అనుకున్న ప్రతి పాయింట్ని కూడా మంచిగా ప్రజెంట్ చేశారన్నమాట. సో అస్సలు మిస్ అవ్వద్దు. మస్ట్ వాచ్ సిరీస్. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.